హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి కల్కి 2898 AD సినిమా ప్రెజెంట్ వరల్డ్ వైడ్గా బ్లాక్ బాస్టర్ అవుతుందన్నమాట. సో జనాలకి ప్రెజెంట్ ఇటువంటి సైన్స్ ఫిక్షనల్ అండ్ మైథలాజికల్ సినిమాలే కావాలి. ఎందుకంటే కొత్తగా న్యూ వర్షన్లో ఇప్పటి వరకు చూసినటువంటి లవ్ స్టోరీస్ కానీ క్రైమ్ స్టోరీస్ కానీ లేదంటే రివెంజ్ స్టోరీస్ మనం చూస్తుంటాం. కానీ ఇటువంటి సైన్స్ ఫిక్షన్ని అండ్ మైథలాజికల్ని కంబైన్ చేసేటటువంటి కథని మనకు చూపించినటువంటి నాగ్ అశ్విన్ సో ఒక గొప్ప కథని చూపించాడు అనేటటువంటి ప్రశంసలు అయితే అందుకున్నాడు. కాకపోతే ప్రెసెంట్ వచ్చినటువంటి విషయం ఏంటంటే ఎంత బ్లాక్ బాస్టర్ సినిమా అయినా సరేను 4 నుంచి 8 వారాల లోపల మనకి ఓటీటీలోకి వస్తాయి. అంటే 1 and 2 months లోపల మనకి ఓటీటీలో వచ్చేస్తాయి అనమాట. సో నార్మల్గా ఏంటంటే దిల్ రాజు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కాస్త కంపెల్ చేశారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవి కూడాను 40 రోజులు మించిన తర్వాత 40 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో ఏ సినిమా అయినా రిలీజ్ చేయాలి అనేటటువంటి ఒక బాండ్ని పెట్టి రాసుకున్నారనమాట. సో మొత్తానికి కల్కి 2898 AD సినిమా ప్రెసెంట్ ఇంకా స్టిల్ నవ్వు కూడాను థియేటర్స్లో మంచి హిట్ అయితే అందుకుంటుంది. స్టిల్ ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ఓటీటీకి సంబంధించినటువంటి డేట్ వచ్చేసింది అనేటటువంటి వార్తలు విపరీతంగా సోషల్ మీడియాలో ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అంటే ఆల్మోస్ట్ ఒక 90% కన్ఫర్మ్ అయిన డేట్ని ఈరోజు నేను మీ ముందరికి తీసుకొచ్చాను. సో ఈ కల్కి 2898 AD అనేటటువంటి సినిమా హిందీ వర్షన్లో నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 23న రిలీజ్ కాబోతోంది అనేటటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో ఆఫ్టర్ దట్ కల్కి 2898 AD సినిమా వచ్చిన తర్వాత హాట్స్టార్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉన్నటువంటి మహాభారతం సిరీస్ని చూసే వాళ్ళు ఎక్కువ అయిపోయారనమాట. సో ఒక సపరేట్ ఒక వర్షన్ని కలిగించాడు అనమాట నాగ్ అశ్విన్. అంటే ఇంకేదో ఉంది సినిమాలో చూడాలనేసి మహాభారతం సీరియల్ అయితే మళ్ళీ హైలైట్ చేశాడనమాట. అండ్ అంతేకాకుండా మనకి చూసుకున్నట్లయితే బుజ్జి అండ్ భైరవ సంబంధించినటువంటి యానిమేటెడ్ వీడియో ఏదైతే ఉందో సిరీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా మంది చూస్తున్నారు అనమాట. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. సో ఆ 2 ఎపిసోడ్లు అండ్ అలానే మహాభారతం ఈ కల్కి 2898 AD తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి ఈ 2 సిరీస్లు అయితే బాగా పాపులర్ అయ్యాయని తెలుస్తుంది. సో మొత్తానికి ఆగస్ట్ 23న నెట్ఫ్లిక్స్లో హిందీ వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మూవీ టీం కూడా కన్ఫర్మ్ చేసేసింది. ఇంకొంచెం అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడానికి అయితే టైం ఉంది. సో మొత్తానికి ఆగస్ట్ 23 అంటే దట్స్ ఎ గుడ్ డేట్. సో చూడాలి మరి. సో నిజంగా ఆ టైంకి రిలీజ్ చేస్తున్నారు లేదంటే ఇది కూడా బోగస్ మాట అన్న విషయం అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సింది. ఎందుకంటే అఫీషియల్గా మన రాందే ఏది కూడా ప్రెజెంట్ చేయలేం. బట్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్నే నేను మీకు అందిస్తున్నాను అనమాట. సో ఆగస్ట్ 23న కల్కి 2898 AD ఓటీటీ ప్లాట్ఫామ్గా రాబోతుంది. సో మ్యాక్సిమం ఇప్పటికే చాలా మంది థియేటర్లో చూసుంటారు. అండ్ నేనే ఇప్పటికీ 3Dలో ఒకసారి 2Dలో ఒకసారి 2 సార్లు సినిమా చూశాను. సో నాలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సరే థియేటర్లో కల్కి సినిమా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటారని నా ఒపీనియన్. సో మీ ఉద్దేశం ఏంటి? కల్కి 2898 AD అనేది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడం కరెక్టే అంటారా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చినటువంటి బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏది అండ్ ఎందుకు అన్న విషయాన్ని కూడా మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.